చూపు తిప్పకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ నివేదా పెత్తురాజ్. తమిళం నుంచి సినీ ప్రయాణం మొదలుపెట్టింది ఈ చిన్నది. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి సత్తా చాటింది. ఇలా చాలా కాలంగా తనదైన చిత్రాలను చేస్తూ మరిన్ని ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నివేదా పెత్తురాజ్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం. నివేదా పెత్తురాజ్ 2016లో వచ్చిన ఒరు నాల్కోతు అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత అదే భాషలో పొడువాగా అండ్ మనసు తంగం అనే సినిమా చేసి ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2017తో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయ్యి ఎనలేని గుర్తింపును పొందింది. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్తలోనే ఓ రేంజ్లో పాపులర్ అయిన నివేదా పెత్తురాజ్ ఆ తరువాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో, రెడ్ అనే సినిమాలు చేసింది. ఇవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆమెకు టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా పేరు కూడా వచ్చింది. కానీ ఆఫర్లు మాత్రం అనుకున్నంతగా దక్కలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ను తెచ్చుకున్న నివేదా పెత్తురాజ్ ఆ మధ్య విశ్వక్సేన్తో పాగల్ అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే గత ఏడాది దాస్ కా ధమ్కీ అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టి హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత నివేదా భూ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు యమడు పార్టీ అనే తమిళ చిత్రాన్ని కూడా చేస్తుంది. నివేదా పెత్తురాజ్కు అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న అవకాశాలు మాత్రం ఆశించిన విధంగా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇటీవలే ఆమె పరువు అనే వెబ్ సిరీస్లో నటించింది. దీనికోసం ఓ ప్రమోషనల్ వీడియో చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ సైతం మంచి ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ సాధించింది. మంచి ఆఫర్లతో సత్తా చాటుతున్న నివేదా పెత్తురాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, నేను ప్రేమించి మోసపోయాను కాబట్టి ఎవరూ తొందరపడకండి, ప్రేమలో పడకండి, పడినా కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండే నా లవర్ను తీసుకొని వెళ్ళిపోయింది, ఆ అనుభవంతోనే చెప్తున్నాను అని చెప్పింది. నివేదా పెత్తురాజ్ కంటిన్యూ చేస్తూ, నా లవ్ ఫెయిల్యూర్ అవడంతో చాలా డిస్టర్బ్ అయ్యాను. అయితే ఇదంతా జరుగుతుందని నాకు ముందే కల వచ్చింది, కానీ నమ్మలేదు. తరువాత ఇదే తరహాలో కలలు రావడం, అవే నిజమవడం జరిగింది. ఒక్కోసారి ఇది ఆలోచిస్తుంటే నాకు సూపర్ పవర్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది అంటూ కొత్త విషయాన్ని బయటపెట్టింది.